శూన్యములో నుండి సమస్తము సృజించిన దేవుడు మనకున్నాడు. దేవుడు ఏదైనా గొప్ప కార్యము జరిగించాలి, ఆశ్చర్యమైన కార్యము జరిగించాలంటే ఆయనకు శూన్యము కావాలి. నా దగ్గర ఏమీ లేదు ప్రభా, నేను గుండు సున్నా అయిపోయినా, శూన్యం అయిపోయినాను ప్రభా, ఏమీ లేదంటే ఆ శూన్యమే కావాలి దేవుని. శూన్యములో నుండి దేవుడు ఏం చేశాడు? సమస్తమును సృజించుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసునాథుడు కూడా ఈ భూమి మీదకి శూన్యమేగానే వచ్చాడు, రిక్తుడైపోయినాడు, తన మహిమనంతా వదిలిపెట్టి వచ్చాడు. దేవుడు ఒకవేళ నిన్ను శూన్యముగా చేసి ఉంటే అది దేవుని కార్యము. దేవుడు ఎవరినైనా హెచ్చించాలనుకుంటే మొట్టమొదటిగా దేవుడు వారిని జీరో చేసి పడేస్తాడు. వారిని జీరో చేసిన తర్వాత అందరు ఏమనుకుంటారు? వెక్కిరిస్తారు, చిన్న చూపు చూస్తారు, గేలి చేస్తారు. అయా నేను శూన్యమైపోయినా, నా దగ్గర ఏం లేదు ప్రభా, ఈ శూన్యములో నుండి సమస్తం సృజించగలిగిన దేవుడవు నువ్వు ఉన్నావు, నీకు స్తోత్రం నాయన. అక్కడి నుంచి దేవుని కార్యం ప్రారంభం అవుతుంది. నా దగ్గర ఏదో ఉంది, నేను సాధించగలుగుతాను, నేను చేయగలుగుతాను అన్న రోజులు దేవుడు పక్కకి పెడతాడు. నేను శూన్యమైపోయినాను ప్రభు అని అంత సామాన్యంగా ఎవరు అనగలుగుతారండి? నువ్వు అంటావా?